అందరికీ నమస్కారం. నేను సైకాలజిస్ట్ ఏవి సుబ్బానాయుడు. సాధారణంగా ప్రజలు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ఒక లోపం అనుకుంటున్నారు. ఒక విషయం గురించి ఆలోచించడం పెద్ద సమస్య కాదు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ఆలోచిస్తారు. కానీ దాని గురించి వారం రోజుల పాటు మదనపట్టడం మాత్రం ఒక సమస్య కావచ్చు. ముఖ్యంగా ఆలోచన, ఆందోళన మరియు భయం ఎక్కువ కాలం పాటు కలిసి ఉంటే దానిని జాగ్రత్తగా పరిష్కరించాలి. దీనిని మానసిక సమస్యగా భావించవద్దు, ఎందుకంటే అది ఆ పరిస్థితిలో ఉండే ఒక మానసిక స్థితి మాత్రమే. కాబట్టి మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే మీకు నమ్మకమైన వ్యక్తితో మరియు ముఖ్యంగా పెద్దలతో చర్చించండి. అయితే మీరు ఈ సమస్యను మునుపటి కంటే అసాధారణమైనదిగా భావిస్తున్నారా? ఒకవేళ మీ సమాధానం అవునైతే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నేను తదుపరి వీడియోలో చెప్తాను. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 80% మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నేను ఎందుకు ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నానని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మీరు ఆందోళనలు, భయాలను ఒక అలవాటుగా మార్చుకుంటే అప్పుడు ఇది మీ మానసిక రుగ్మతగా మారవచ్చు. ఈ అతిగా ఆలోచించే పరిస్థితిలో స్వేచ్ఛగా ఉండమని నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఆలోచించడం ప్రతి ఒక్కరికి ముఖ్యం, కానీ అతిగా ఆలోచించడం శక్తిని హరించి వేస్తుంది. ఈ వీడియో అతిగా ఆలోచించడం అనే అంశంలో రెండవ భాగం. మనస్తత్వవేత్తలు ఈ రుగ్మతలను డిప్రెషన్, ఓసిడి మరియు PTSDగా వర్గీకరించేవారు. కాబట్టి నేను తర్వాత చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి, ఎందుకంటే అతిగా ఆలోచించడం అనేది ఆందోళనలు, భయం, అంచనాలు లేదా ఏదైనా విషయంలో తగినంత జ్ఞానం లేకపోవడం వంటి వాటి ఫలితమే. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. నేను ఒక విషయం గురించి లేదా ఒక వ్యక్తి గురించి ఎందుకు అతిగా ఆలోచిస్తున్నానో దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు కనుక్కోవాలి. మీరు ఈ సమస్యను జాగ్రత్తగా అధిగమించడంలో విఫలమైతే ఇది మరిన్ని డిసార్డర్స్ లేదా ఫోబియాస్గా మారవచ్చు. కాబట్టి మీరు దీన్ని మొదటి దశలోనే ఆపాలి మరియు మిమ్మల్ని మీరు తెలుసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. ఇది అన్నింటికన్నా ముఖ్యం. తర్వాతి వీడియోలో ఈ అతిగా ఆలోచించడం అనే సమస్యను కొన్ని పద్ధతుల ద్వారా ఎలా ఎదుర్కోవాలో నేను మీకు చెప్తాను. నాతోనే ఉండండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఇదివరకే చెప్పాను, అతిగా ఆలోచించడం భయం, తెలియని అంశాలు మరియు ఆందోళనలతో కలిస్తే అవి మరిన్ని రుగ్మతలుగా లేదా ఫోబియాలుగా మారవచ్చు. కానీ మనం దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం, అతిగా ఆలోచించడం వల్ల కలిగే ఏవైనా రుగ్మతలతో మనం నిజంగా బాధపడుతున్నామా? మనం సాధారణంగా యువతలో దీనిని OCD, PTSD, GAD మరియు MDDలతో ముడిపెడతాము. కానీ ఈ రుగ్మతలు వచ్చే అవకాశం 2% కన్నా తక్కువ. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే మీరు అతిగా ఆలోచించే అలవాటుతో బాధపడుతున్నారని భావిస్తే దీనిని తప్పకుండా తీవ్రంగా పరిగణించాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వినండి, మీకు అన్నీ అర్థమవుతాయి. అవాంఛిత ఆలోచనలు, అనియంత్రిత ఆందోళనలు, విచారకరమైన మానసిక స్థితి, కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం, అలసట, నిస్సారమైన భావనలు, భావోద్వేగాల నుండి దూరం కావడం మరియు నిరంతర అతి జాగరూకత లేదా ఉలిక్కిపడటం వంటివి దీని లక్షణాలు. అతిగా ఆలోచించడం నుండి ఎలా బయటపడాలో చూద్దాం.